హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ. మరి ఈరోజు మనం సిఏ ఆఫ్ ది డేలో భాగంగా డే సెకండ్ చూడబోతున్నాం. మొత్తం 365 డేస్ గాను 365 టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎంసీక్యూకి మీకు అందించబోతున్నాం. మరి ఈరోజు జనవరి 2, 2026. మరి ఈరోజు క్వశ్చన్ ఏమంటే, క్రింది స్టేట్మెంట్స్ పరిశీలించండి. పేరుకు క్వశ్చన్ ఒకటే కానీ దీంట్లో దాదాపుగా మీకు ప్రతి క్వశ్చన్లో కూడా మినిమం 5 క్వశ్చన్స్ మీకు ఉంటాయన్నమాట దీంట్లో. సో 5 సింగిల్ లైన్ క్వశ్చన్స్ అని ఇక్కడ ఉంటాయి. భారతదేశంలో తీరరేఖ అత్యధికంగా గల రాష్ట్రం గుజరాత్. సో తీరరేఖ అంటే ఏమండి, కోస్టల్ లైన్. ఓకే, చూస్తే ఇక్కడ భారతదేశంలో తీరరేఖ అత్యధికంగా గల రాష్ట్రం గుజరాత్. ద స్టేట్ విత్ ద లాంగెస్ట్ కోస్ట్ లైన్ ఇన్ ఇండియా ఈస్ గుజరాత్. రెండోది ఏమంటున్నాడు, తీరరేఖ అత్యధికంగా గల రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో ఉంది అంటున్నాడు. సెకండ్ ప్లేస్లో ఉందంట. ఏది? ఆంధ్రప్రదేశ్. ఓకే, ఆంధ్రప్రదేశ్ ర్యాంక్స్ సెకండ్ అమాంగ్ ద స్టేట్స్ విత్ ద లాంగెస్ట్ కోస్టల్ లైన్స్. సి పాయింట్ ఏం చెప్తున్నాడంటే, భారతదేశంలో 9 రాష్ట్రాలకు మరియు 4 కేంద్ర పాలిత ప్రాంతాలకు తీరరేఖ ఉంది అంటున్నాడు. మీరు బాగా గమనించండి మిత్రమా. ఓకే, 9 states and 4 UTs in India have a coastline. డి పాయింట్ ఏం చెప్తున్నాడు, అతి తక్కువ, సో స్మాలెస్ట్ కోస్ట్ లైన్ దేనికి ఉందంటే గోవా రాష్ట్రానికి ఉంది. కాగా అతి తక్కువ తీరరేఖ గల కేంద్ర పాలిత ప్రాంతం, యూనియన్ టెరిటరీ, స్మాలెస్ట్ స్టేట్ ఈజ్ గోవా అంటున్నాడు. స్మాలెస్ట్ యూటీ పుదుచ్చేరి అంటున్నాడు. పాయింట్ నెంబర్ ఈ ఏం చెప్తున్నాడంటే, భారతదేశంలో తీరరేఖ అత్యధికంగా గల కేంద్ర పాలిత ప్రాంతం అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. లాంగెస్ట్ కోస్ట్ లైన్ దేనికి? యూటీకి, యూనియన్ టెరిటరీకి ఏదంటే అండమాన్ నికోబార్ ఐలాండ్స్. అదే లాంగెస్ట్ కోస్ట్ లైన్ స్టేట్ ఏదంటే గుజరాత్ అని చెప్తున్నాడు. మరి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, పై వాటిలో సరికాని స్టేట్మెంట్ లేదా స్టేట్మెంట్స్ ఏవి అంటున్నాడు మిత్రమా. ఓకే, విచ్ ఆఫ్ ది అబౌవ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ ఇన్కరెక్ట్. ఇటువంటి క్వశ్చన్స్ మనకు అడుగుతున్నారు ఫ్యూచర్లో. ఇప్పుడు అడుగుతున్నారు అన్ని కూడా సైంటిఫిక్ అప్రోచ్లో. ఇప్పుడే మీరు నాకు తెలిసి చేసే ఉంటారు అనుకుంటున్నా. మీరు ఆన్సర్ కనిపెట్టండి. ఇప్పుడు చూద్దాం. మరి భారతదేశంలో తీరరేఖ లాంగెస్ట్ కోస్ట్ లైన్ ఏదంటే గుజరాత్. ఇది కరెక్టే, ఇది కరెక్ట్ వన్. మరి తీరరేఖ అత్యధికంగా గల రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ సెకండ్ ప్లేస్ ఉందంటున్నాడు. సో సెకండ్ లాంగెస్ట్ కోస్ట్ ఎందుకు ఉందంట, ఆంధ్రప్రదేశ్ ఉందంటున్నాడు. ఇది రాంగ్. సో గతంలో అయితే ఆంధ్రప్రదేశ్ ఉండేది, మరి కొత్తగా హోమ్ మినిస్ట్రీ మనకు ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. ఇప్పుడు సెకండ్ ప్లేస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ కాదు, తమిళనాడు పోయింది. సో గతంలో తమిళనాడు థర్డ్ ప్లేస్ ఉండేది, ఇప్పుడు ఆ యొక్క ప్లేస్ను ఆంధ్రప్రదేశ్ ఆక్యుపై చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ తమిళనాడుకి వెళ్ళిపోయింది. కాబట్టి లాంగెస్ట్ కోస్ట్ అని దేనికి ఉందంటే గుజరాత్కు ఉంది. సెకండ్ ప్లేస్ వచ్చేసి తమిళనాడుకు ఉంది. థర్డ్ వచ్చేసి అంటే ఆంధ్రప్రదేశ్కి ఉంది. కాబట్టి ఈ యొక్క స్టేట్మెంట్ రాంగ్, ఇన్కరెక్ట్ అనమాట. భారతదేశంలో 9 రాష్ట్రాలకు మరి 4 కేంద్ర ప్రాంతాలకు కోస్ట్ లైన్ ఉందంటున్నారు. ఇది కరెక్టే. సో రాష్ట్రాల పరంగా చూసుకుంటే 9 రాష్ట్రాలకు ఉంది, మరియు 4 ఇది మొత్తం ఎంతంటే 13. దీని ఏమంటామంటే మనం ఇంగ్లీష్ ప్రకారం చెప్పాలంటే, ఓకే, ఇంగ్లీష్ ప్రకారం చెప్పాలంటే ఒక మంచి పేరు ఉందండి, బేకరీ డజన్ అంటాం. బేకరీ డజన్ అంటాం. అంటే డజన్ అంటే 12 కదా. సో బేకరీకి పోతే 12 + 1 ఇస్తారు. అది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈ యొక్క సముద్ర ఒడ్డున అందరూ బేకరీలో బెడ్ తింటున్నారు. బేకరీ డజన్ 13 అని గుర్తుపెట్టుకోండి. 9 రాష్ట్రాలకు మరియు 4 కేంద్రపాలిత ప్రాంతాలకు మొత్తంగా తీసుకుంటే 13 రాష్ట్రాలు మరి కేంద్రపాలిత ప్రాంతాలకు ఈ యొక్క కోస్ట్ అనేది ఉంది. మర్చిపోకండి ఇప్పుడు కూడా. మరి ఇది కూడా కరెక్టే. అతి తక్కువ తీరరేఖ గల రాష్ట్రం ఏదంటే గోవా. సో గోవా కూడా చిన్న రాష్ట్రమే కదా. సో చిన్న రాష్ట్రం కాబట్టి చిన్న కోస్ట్ లైన్ కూడా గుర్తుపెట్టుకోండి. ఇది కూడా కరెక్టే. స్మాలెస్ట్ స్టేట్ వచ్చేసి గోవా. ఇన్ ద సేమ్ వే స్మాలెస్ట్ కోస్ట్ లైన్ దేనికి ఉందంటే గోవాకే ఉందని గుర్తుపెట్టుకో. మరి కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి. ఇది కూడా చిన్నదే కదా. పుదుచ్చేరి, యానం కొంత ఉంది ఆంధ్రప్రదేశ్లో, పుదుచ్చేరి కొంత ఉంది తమిళనాడులో. ఇది కూడా కరెక్టే. భారతదేశంలో తీరరేఖ అత్యధికంగా గల కేంద్రపాలిత ప్రాంతం ఏదంటే అండమాన్ నికోబార్ ఐలాండ్స్. సో అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అన్ని కూడా మొత్తం సముద్రంలో ఉన్నాయి. ఏ దీవికి ఆ దీవి మొత్తం చుట్టూ సముద్రం ఉంది కదా, అందువల్ల దానికి ఎక్కువ ఉంది. ఇది కూడా కరెక్టే. అయితే ఒకవేళ అటు కాకుండా భారతదేశంలో రాష్ట్రాలు మరి కేంద్రపాలిత ప్రాంతాలు తీసుకుంటే
దేనికి ఎక్కువగా ఉంది తీరరేఖ అంటే అప్పుడు మాత్రం నో డౌట్ అట్ ఆల్ అండమాన్ మరి నికోబార్ ఐలాండ్స్కి ఉంది. సో ఇక్కడ మనకి ఏమంటే ఏ కరెక్ట్, సి కరెక్ట్, డి కరెక్ట్, ఈ కరెక్ట్ కానీ అడిగిందేమి సరికాని స్టేట్మెంట్ లేదా స్టేట్మెంట్స్ ఏమన్నాడు ఒకటి కదా, ఏది అది రెండవది రాంగ్. సో బి మాత్రమే ఇది మనకి ఆన్సర్ అవుతుంది. ఓకే, సో బి మాత్రమే సరికానటువంటిది. ఇది ఆంధ్రప్రదేశ్ రెండో స్థానం కాదు, ఆంధ్రప్రదేశ్ వచ్చేసి మనకు థర్డ్ ప్లేస్ లో ఉంది. సో దీని యొక్క వివరణ ఒకసారి చూద్దాం, ఆల్రెడీ చెప్పాను, ఒకసారి చూద్దాం. కేంద్ర హోంశాఖ 2023-24 వార్షిక నివేదికలో ఈ విషయం వెల్లడైంది. ఇందులో ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంత పొడవు 973.70 కిలోమీటర్ల నుంచి 1053.07 కిలోమీటర్లకు పెరిగింది. సో గతంలో తక్కువ ఉన్నాయి, ఇప్పుడు అన్ని కూడా పెరిగినాయి. సో ఎప్పుడైతే 973.70 ఉండిందో అప్పుడు ఆంధ్రప్రదేశ్కు సెకండ్ ప్లేస్ ఉండేది. ఇప్పుడు కేంద్ర హోంశాఖ నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్కి ఎంత ఉందంటే 1053.07 కిలోమీటర్లు అనేది ఆంధ్రప్రదేశ్కి ఉంది. ప్రతి ఎగ్జామినేషన్ బిట్ అడిగే అవకాశం ఉంది. మరి తమిళనాడు తీర ప్రాంత పొడవు 906.90 కిలోమీటర్ల నుంచి చూడండి, ఇక్కడ 973 ఇదంతా ఉంది, 906 మాత్రం ఉండేది, అందువల్ల అప్పుడు థర్డ్ ప్లేస్. ఇప్పుడు అక్కడి నుంచి ఏమైందంటే 1068.69 పెరిగింది. ఎంత? 1068.69 పెరిగింది. అంటే ఇప్పుడు చూస్తే ఇది తమిళనాడు రెండవ ప్లేసు, ఆంధ్రప్రదేశ్ మూడో ప్లేస్కి వెళ్ళిపోయింది. సుదీర్ఘ తీర ప్రాంతం ఉన్న రాష్ట్రాల జాబితాలో ఇప్పటి వరకు దేశంలో రెండవ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఈ లెక్కల ప్రకారం మూడో స్థానానికి పడిపోయింది. ఓకే, మరి చూస్తే గుజరాత్ ఎంత ఉందంటే 2340.62 ఉంది. అంటే ఈ రెండు కలుపుకున్నా కూడా సరిపోదానికి. తర్వాత తమిళనాడు తీసుకుంటే తమిళనాడు వచ్చేసి మనకు 1068.69 కిలోమీటర్లు, ఆంధ్రప్రదేశ్ మూడో ప్లేస్లో 1053.07, కొంచెం మిస్ అయిపోయింది మనకు ఆంధ్రాకు. మరి పుదుచ్చేరి, కరైకల్, యానం, మాహే ఇవన్నీ తీసుకుంటే అంటే ఇవన్నీ కూడా పుదుచ్చేరి యూటీ కింద వస్తాయన్నమాట. కేవలం 42.65 కిలోమీటర్లు మాత్రమే ఉంది. మరి అండమాన్ నికోబార్ ఐలాండ్స్ తీసుకుంటే 3083.50 కిలోమీటర్స్. ఓకే, ఎంతమంది కిలోమీటర్స్? అక్కడ చూస్తే ఇక్కడ ఈ రెండు కేంద్రపాలిత ప్రాంతము మరి రాష్ట్రం తీసుకుంటే ఏమవుతుంది? ఇది 2340 అయితే ఇదంతా 3083. అంటే అట్లా కాకుండా మొత్తం రాష్ట్రాలు మరి కేంద్రపాలిత ప్రాంతాలతో కలుపుకుంటే ఏది ఎక్కువ ఉందంటే ఏం చెప్పాలి? అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అని చెప్పాలి. ఓకే, సో ఇది మిత్రమా, ఇటువంటివి చాలా ఇంకా దండిగా ఉంటాయి మనకి ఉత్తమ్స్ అకాడమీ యాప్లో. మరి సిఏ బ్రహ్మాస్త్ర 2026 దిస్ ఈజ్ యూజ్ఫుల్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అనమాట. మన కోర్స్ లాంచ్ అయింది, 400 రూపీస్ మాత్రం ఉంటుంది. జనవరి 2026 నుంచి డిసెంబర్ 2026 వరకు మీకు కంప్లీట్గా కంటెంట్, ఎంసీక్యూలు, వన్ లైనర్స్ మరి ఇటువంటి ప్రతిరోజు ఒక సిఏ ఆఫ్ ది డే ఇవన్నీతో పాటుగా స్టాటిక్ జీకే పరంగా కూడా మీకు చాలా వరకు యూస్ఫుల్గా ఉంటుంది. మరి మన యొక్క కోర్స్ మీరు పర్చేజ్ చేసుకోండి. మొత్తం 365 డేస్ కూడా మీకు అందించడం జరుగుతుంది. మరి ఇది మాకు వద్దనుకుంటే ఎంసీక్యూ బ్యాచ్ మాత్రం ఉంటుంది. మీరు కానిస్టేబుల్ కానీ, ఎస్ఐ కానీ, గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, ఏ పీపీసీ ఎగ్జామ్స్ అయినా సరే ఓన్లీ ఇది ఎంసీక్యూ బ్యాచ్ అనమాట. మొత్తం 100+ టెస్ట్ ఉంటాయి. ప్రతి టెస్ట్ కూడా 30 క్వశ్చన్స్, అన్ని కూడా మంచి లెంతీ క్వశ్చన్స్ కూడా ఉంటాయి అనమాట. దీని కాస్ట్ 199 రూపీస్ మాత్రమే. ఇది వ్యాలిడిటీ 1 ఇయర్. అయితే 1 ఇయర్ అయినప్పటికీ మీకు 31 జనవరి 2027 వరకు ఉంటుంది. ఓకే, అంటే ఇక 1 ఇయర్ కంప్లీట్గా ఉంటుంది. కాబట్టి మీరు ఈ యొక్క కోర్స్ అయితే మాత్రం మీకు అద్భుతంగా ప్రతి సింపుల్గా అంటే పనికి వస్తుంది అనమాట. ఓకే, మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఎంసీక్యూ క్వశ్చన్. థ్యాంక్ యూ.